సినిమా బాగుందా బాగాలేదా అన్నటువంటి దాని గురించి రివ్యూలు మ్యాక్సిమం నేను ఇవ్వను. ఇంకా పైగా ప్రోత్సహిస్తాను ప్రతి సినిమా వచ్చినప్పుడు తొలినాళ్లలో మనం నెగిటివ్గా చేయకూడదు అన్నట్టు. ఎందుకు అంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడితే 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కష్టపడితే వచ్చేటటువంటి అవుట్పుట్. ప్రజల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒకరికి నచ్చిన సినిమా ఇంకొకరికి నచ్చబోచ్చు, ఒకరికి నచ్చని సినిమా ఇంకొకరికి నచ్చచ్చు. కాబట్టి వాళ్ళకు వదిలేద్దాం అన్నటువంటి దాంట్లో. కాబట్టి పుష్ప బాగుంది బాగోలేదు లాంటి సర్టిఫికేట్ నేను ఇవ్వను. కానీ ఒక్కటి మాత్రం ఆవేదన కలిగించింది. ఈవెన్ పుష్ప 1 అప్పుడు కూడా ఫస్ట్ నేనే ప్రస్తావించాను. ఒక స్మగ్లర్ని హీరోగా చూపెట్టడం లేదా హీరో స్మగ్లర్ కావడం. పాత సినిమాల్లో ముందు చెడు పాత్రధారి, మద్యం అమ్మేవాడు, మద్యం తాగేవాడు, డ్రగ్స్ అమ్మేవాడు, డ్రగ్స్ వాడేవాడు, ఆ తర్వాతన హీరోయిన్ వల్లనో లేకపోతే ఇంట్లో జరిగే ఏ సంఘటన వల్లనో మారి ఆ తర్వాత మంచివాడిగా మారటం అన్నటువంటిది పాత సినిమాల్లో ఉండేది. సమాజానికి ఒక పాజిటివ్ సంకేతం అయ్యేది. అంటే చెడు ఎప్పటికైనా చెడే, ఫైనల్గా మంచి గెలవాలి అన్నట్టు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒక మాఫియా శక్తుల్ని లేకపోతే ఒక దుర్మార్గాలు చేసే వాళ్ళని హీరోలుగా పెట్టడం అనేది కరెక్టేనా? ఇప్పుడు కొన్ని సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి లాంటి దాంట్లో ఉంది. ముందు జోలాయిలాగా తిరిగి పోకిరిలాగా తిరిగే కుర్రాడు చివరిలో పోలీస్ అధికారి. వెరీ నైస్ కాన్సెప్ట్లో థీమ్ ఉంది, చివరికి పాజిటివ్ సంకేతం ఉంది. అలాగే బిజినెస్ మెన్ దాంట్లో ఇట్లాంటి రాజకీయాల్ని శాసించాడు. ముందంతా మాఫియా, చివరికి దాని వెనకాల ఒక కారణం ఉంది. ఫైనల్గా వచ్చాడు ప్రజలకు మంచి చేయాలి అన్నట్టు. బట్ అందులో కూడా ఏదైతే మాఫియా అని కరెక్ట్ జెన్యూన్ అని చెప్పేదాన్ని తప్పే పట్టే నేను. ఇప్పుడు పుష్పాది మొదటి సినిమాలోకి వచ్చేటప్పటికి ఎర్రచందనం స్మగ్లింగ్ నేషనల్ వైడ్గా ఎదగటం, అదే ఒక దుర్మార్గం. నేను అప్పుడే ప్రస్తావించాను. సెకండ్ సినిమాలోనన్నా చివరికి ఆయన ఏ పోలీస్ ఆఫీసర్గానో ఇంకొక పాజిటివ్ వైపుకి తను మారినట్టు చూపించాలి. కానీ చివరికి స్మగ్లింగ్లో గొప్ప కింగ్ కింద ఏదో దావుద్ ఇబ్రహీం గొప్పోడు లేకపోతే మాఫియా డాన్లు గొప్పోళ్ళు అన్నటువంటి చిత్రీకరించొద్దు అన్నటువంటిది ఆ రోజునే ప్రస్తావించాను నేను. ఇవాళ చూస్తే సినిమా నేనైతే చూడలేదు, చూసినటువంటి వాళ్ళు చెప్తోంది మాత్రం ఇంటర్నేషనల్ స్థాయి స్మగ్లర్ కిందన ఎదిగాడు అనేటటువంటి కోణంలో చూపించారు. మళ్ళీ దీనికి ఏదో థర్డ్ పార్ట్ ఉంటుంది అన్నటువంటి కోణంలో చూపించారు అన్నటువంటి మాట చెప్తున్నాను. అదైతే అనైతికత అని చెప్పాలి. అంటే స్మగ్లర్లను హీరోలుగా, స్మగ్లింగ్ చేయడం ఏదో సమాజానికి ప్రయోజనంలాగా, ఈ తరహా ధోరణి అన్నటువంటిది సమాజాన్ని దుర్మార్గం వైపుకి తీసుకెళ్లేటటువంటిది అవుతుంది.